పెళ్లి మంటపం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటటువంటిది ఒక కార్యక్రమం ఉంది. తలంబ్రాలు ఎలా తయారు చేస్తారు? 5 కిలోల బియ్యం తలంబ్రాలుగా తయారు చేయడంలో అభ్యంతరం ఉండదు, కానీ పెళ్ళి అనగానే ఇతర కార్యక్రమాల మాట ఎట్లా ఉన్నా అందరికీ గుర్తొచ్చేది, అందరూ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు పెళ్లి మంటపం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటటువంటిది ఒక కార్యక్రమం ఉంది. అదే తలంబ్రాలు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాల గురించిన వివరాలు మనం చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ తలంబ్రాలు ఎలా తయారు చేస్తారు అన్న దాని గురించి ఇంకా కొంతమందికి సందేహమే ఉంది. వారి వారి కుటుంబ సంప్రదాయాలను అనుసరించి 5 సంఖ్య ఉండేటట్టు మానేళ్ళు, ఈ రోజుల్లో అయితే కిలోలు అంటున్నారు, ఆ రోజుల్లో మానేడు అది ఒక కొలత పాత్ర. అయితే సంఖ్య మాత్రం 5 సంఖ్య ఉండేటట్టుగా బియ్యాన్ని, ఆ బియ్యంలో ఏమాత్రం వడ్లు, రాళ్ళు, నూకలు లేకుండా ఉండాలి. అంటే ప్రతి బియ్యపు గింజ కూడా పెద్దదిగానే సమంగా ఉండేట్టే ఉండాలి. అటువంటి బియ్యాన్ని నానబెడతారు. నానబెట్టడం అంటే పూర్తిగా రాత్రంతా నానాలని కూడా కాదు, కడిగి ఆరబోసినా సరిపోతుంది. అట్లా ఉన్నటువంటి వాటిని పసుపు వేసి, కొద్దిగా ఆవు నెయ్యి ఒక చుక్క వేసి, ఇంకా కొంతమంది ఒక చుక్క ఆవు పాలు కూడా చల్లుతారు. అంటే మరి అది శుభానికిను అది మరింత దానిలో పవిత్రత పెరగడానికి చేసేటటువంటి పని. వీటిని వివాహానికన్నా కొన్ని గంటల ముందు ముత్తైదులు తమ చేతులతో పసుపు వేసి కలిపి సిద్ధం చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా సంప్రదాయాల్లో తేడా ఉందండోయ్. కొంతమందికి నానబెట్టినటువంటి బియ్యం, మరి కొంతమందికి ఒట్టి తడిపి ఆరబోసినటువంటి బియ్యం తలంబ్రాలుగా వాడేటటువంటి పద్ధతి ఉంది. అంతేకాదు ఇంకొక విచిత్రమైన సంప్రదాయం కూడా ఉంది. ఆడపెళ్లి వారే మగ పెళ్లి వారి యొక్క తలంబ్రాలని కూడా తయారు చేయాలట. ఇది ఇంకా మరి కావాలని మధ్యలో చేర్చిన పద్ధతో ఏమో మనకి తెలియదు. మొత్తానికి మా వంశంలో అండి, మా కుటుంబాల్లో మా ఆనవాయితీ అమ్మాయి వాళ్ళే మా తలంబ్రాలు కూడా తయారు చేస్తారంటారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కళ్యాణం చేస్తూ ఉన్నప్పుడు 5 కిలోల బియ్యం తలంబ్రాలుగా తయారు చేయడంలో అభ్యంతరం ఉండదు, కానీ సంప్రదాయం అన్నది ఎక్కడ దెబ్బతింటుందో అని బాధపడేవాళ్ళు ఉంటారు. మొత్తానికి ఎవరు చేసినా తడి బియ్యాన్ని, టారు ఉండాలి, అవి తడిగా ఉండకూడదు, దాన్ని పసుపుతో చక్కగా కలిపి కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఆవు పాలు చిలకరించి కానీ వాటిని తయారు చేసి సిద్ధంగా పెడతారు. వాటి మీద ఎండు కొబ్బరి చెక్కలు పెడతారు, పసుపు ముద్దలు పెడతారు. బాగుండాలని చెప్పి ఆ రోజుల్లో సువాసన ఉండాలని చెప్పి మల్లెపూలు మొదలైనవి దాంట్లో కొద్దిగా కలపడం ఉండేది. అయితే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నట్టుగా కాగితం ముక్కలు కానీ, లేకపోయినట్టయితే థర్మోకోల్ బంతులు ఉంటాయి అలా గాలికి ఎగిరిపోతూ, ఇట్లాంటివి కానీ కలపడం సరైనటువంటి పద్ధతి కాదని, ఇది సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది అని చాలామంది పెద్దలైనటువంటి వాళ్ళు, సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు నిరసిస్తూ ఉన్నటువంటి మాట. నిజంగానే ఆలోచించండి. తలంబ్రాలు అంటే, ప్రాలు అంటే బియ్యము, తలంబ్రాలు అంటే తల మీద పోసేటటువంటి ప్రాలు బియ్యం అని అర్థమే కాకుండా తలపుల ప్రాలు అంటే ఒకరి ఆలోచనలు ఒకరికి పంచుకునేటటువంటివి అని చక్కని వ్యాఖ్యానం ఆధునిక కవి ఒకరు చెప్పారు. పదానికి సరిగ్గా చూస్తే అలా విడదీస్తే సరిపోదు, కానీ చెప్పిన భావం మాత్రం చాలా చక్కగా సరిపోతుంది. ఇక నుంచి నా ఆలోచనలు నీ బుర్రలో పెడతాను, నీ ఆలోచనలు నా బుర్రలో పెట్టు, ఒకళ్ళకొకళ్ళు ఆలోచనలన్నీ పంచుకుని సరైన నిర్ణయం తీసుకుందామన్న భావానికి ఇది సంకేతంగా కూడా కనపడితే కనపడచ్చు. బాగుంది, భావన చెప్పింది అందంగా ఉంది కనుక. అంతేగాని ఈ మిగిలినటువంటివన్నీ చేర్చటం అన్నది తలంబ్రాల యొక్క పవిత్రతని తగ్గించేట్టుగా ఉంటుంది. అంటే వెంటనే మళ్ళీ ప్రశ్న అడిగేటటువంటి వాళ్ళు ఎప్పుడూ హనుమానులు, అంటే అనుమానంతో సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉండనే ఉంటారు. అదేమిటండి తలంబ్రాలంటే బియ్యంతో పాటుగా ముత్యాలు పోస్తారు కదా భద్రాచలంలో, మరి మేము ముత్యాలు పెట్టలేం కనుక ఇట్లాంటివేవో వేస్తున్నాము అని. చేతనైతే ముత్యాలు వేయచ్చు, నవరత్నాలు వేయచ్చు, వజ్రాలు
అందులో చాలా విలువైనవే కదా, వజ్రాలు కూడా వేయచ్చు. వీటన్నిటికీ ఒక విలువ ఉంది. ఈ థర్మోకోల్ ముక్కలతో చేసినటువంటి ఆ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయే, వాటికి ఏం విలువ ఉందండి? గాలికి అలా ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళ నెత్తి మీద కన్నా చుట్టుపక్కల వాళ్ళ మీద పడేది కూడా ఎక్కువగానే ఉంటుంది. పువ్వులని కూడా అక్షతలు అంటాం గనక, అంటే దెబ్బతినని కొద్దిగా కూడా రేకులు ముక్కలు కానీ తెగి పడనటువంటి పువ్వులు ఉంటాయి, పూర్తిగా ఉన్నట్టుగా అటువంటి వాటిని దెబ్బతినని పూలను కూడా అక్షతలు అంటాం గనక వాటితో కలిపినందువల్ల దోషం ఉండదు. మిగిలినటువంటివి కలపకూడదు. చేతనైతే ముత్యాలు కనపండి, నవరత్నాలు కలుపుకోండి, బియ్యంలో వాటిని చేర్చవచ్చు, పువ్వులు పర్వాలేదు. కానీ ఇతరమైనటువంటి చేర్చటం దోషం అని పెద్దలు చెప్తున్నారు. ప్రధానం ఏమిటి అంటే బియ్యము, పసుపు, కలపవలసినది పెద్ద ముత్తైదువలు. ఎవరికైతే ఎక్కువ ఐదోతనం ఉన్నదో, ఉన్నంతలో పెద్దవాళ్ళు, వాళ్ళ చేయి తగిలితే ఆ శక్తి దీంట్లో ప్రసరిస్తుంది అని చెప్పి ఈమెకి కాబోయే భర్త ఎక్కువ కాలం జీవించి ఉంటాడు అని తలంబ్రాలు వాళ్ళు కలుపుతారు. ఇది తలంబ్రాలు కలిపేటటువంటి పద్ధతి అండి. స్వస్తి.